పరిశుద్ధాత్మను పొందటం మూలాన మన స్టాండర్డ్ వేరుగా ఉంటుంది. అవతల వాళ్ళకు యువతల వాళ్ళకు చాలా తేడా. నువ్వెంత పని చేస్తావో పరిశుద్ధాత్మ దేవుని పొందినోళ్ళని ఇద్దరు వ్యక్తులను కానీ పెడితే, ఇద్దరు కవల పిల్లల్లో ఒకడు పరిశుద్ధాత్మను పొందాడు, ఒకడు పరిశుద్ధాత్మను పొందకపోతే ఇద్దరిలో చాలా తేడా కనపడుతుంది. అతను శక్తిమంతుడే, ఇతడు శక్తిమంతుడే, కానీ ఈయన శక్తిలో ఇంకా ఎక్స్ట్రా ఆర్డినరీ ఉంటుంది, ఇంకా ఎక్స్ట్రా కావలసినటువంటి పవర్ ఉంటుంది. ఈ పవర్లో ఇంకా అద్భుతమైనటువంటి శక్తి, అనేకమైనటువంటి ఆశీర్వాదాలకు దీవెనకరానికి సంబంధించినటువంటి ఆ కార్యాలు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం జరిగించవచ్చు. హల్లెలూయా. మళ్ళీసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. మొన్నటి రోజు మేము గట్కేశ్వర్లోకి వెళ్ళాం. అంటే బీదర్లో మధ్యాహ్నం బీదర్ నుంచి ఇక డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళామంటే ఆ బోడుప్పల దగ్గర డిమార్ట్ వెనక అక్కడ మీటింగ్ ఉంది ఒక చర్చిలో. సాయంత్రం అక్కడికి వెళ్ళాం. నేను జాషు వైపు వెళ్ళాడు కారు తీసుకొని, రాజు కారు తీసుకొని నేను వెళ్ళాను. ఆ చర్చిలోకి వెళ్ళిన తర్వాత ఇట్లాగే వాక్యం చెప్పడానికి వచ్చాను. నిలబడ్డ వెంటనే ఒక మాట, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒత్తిడి చేస్తున్నాడు. నేను చెప్తున్నాను. ఏమని చెప్పానంటే, ఇక్కడ కరెక్ట్గా 2013లో ఒక ప్రాబ్లం వచ్చింది. అదే ప్రాబ్లం ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ వ్యక్తి ఎవరో, మీరు వస్తే బాగుంటుంది, లేకపోతే నేను అబద్ధికుని అవుతాను అని చెప్పి ప్రసంగం చేసి బయటకు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వచ్చి అంటుంది, మా డాడీ 2013లో చనిపోయాడు పాస్టర్ గారు. ఇదే సంవత్సరం మళ్ళీ మీరు చెప్పినట్లుగా మా చెల్లి, మా మరిది 2013లో మా డాడీ ఉరేసుకొని చనిపోయాడు. మళ్ళీ ఇప్పుడు కరెక్ట్గా మీరు చెప్పిన లెక్క ప్రకారం, మీరు చెప్పిన డేట్ ప్రకారం మళ్ళీ మా చెల్లి, మా మరిది ఉరేసుకొని చనిపోయాడు. హల్లెలూయా. అప్పుడు రాజు కూడా పేరు తీసుకున్నాడు. అలా ఏదో పేరు, వాళ్ళ కుటుంబం కోసం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు రిపీట్ చేయటం, ఇట్లా ఎక్కటమే. అక్కడ కొన్ని విషయాలు చెప్పిన వెంటనే మీరు దయచేసి లాస్ట్కి వచ్చి కలవండి అనగానే స్టేజ్ దిగి భోజనానికి వెళ్తున్నప్పుడు ఆ 2013 10 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు ఏం జరుగుతుందో చెప్పటం. అది ఎలా చెప్పుతాం అంటే, అది పరిశుద్ధాత్మ దేవుడి నడిపింపై ఉండాలి. ఆమేన్. మరి నువ్వెందుకు చెప్పలేవు, నీ ద్వారా ఎందుకు జరగట్లేదు అని అంటే ఇదే తేడా. పరిశుద్ధాత్మను పొందితే, పరిశుద్ధాత్మను పొందకపోతే జరిగే తేడాలు ఇవే. కనుక పరిశుద్ధాత్మ శక్తి చేత మనం ఎప్పుడైతే నింపబడతామో, పరిశుద్ధాత్మలో ఎప్పుడైతే మనం ఆనందిస్తామో, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఎప్పుడైతే మనం నడిపించబడతామో, మనలో డిఫరెంట్ అనేది ఒకటి ఉంటుంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందిన వాడికి పొందని వాడికి తేడా. ఇప్పుడు నాకులాగా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా చైనా వాళ్ళు బొమ్మను తయారు చేస్తారు, నడుస్తుంది. నాకులాగే ఇక డిట్టో, ఇక డౌట్ ఏం లేదు అందులో. ఆడ పెడితే నా నడకనే వస్తుంది, నా చూపే వస్తుంది, నాకులాగానే తిరగటం, నాకులాగానే ఉంటుంది. కానీ నాలో ఉన్న ఆత్మ మాత్రం అందులో ఉండదు. బొమ్మ అయితే సేమ్, నా బట్టలు దానికి వేయొచ్చు, నా సూప్ వేయొచ్చు, నాకులాగా బొమ్మను యాజ్ ఇట్ ఈజ్గా చేస్తున్నారు వాళ్ళు, కానీ నా ఆత్మ దానిలో ఉండదు. మరి దానికి నాకు ఇప్పుడు తేడా ఏంటంటే, నాలో ఆత్మ ఉంది, దానిలో ఆత్మ లేదు. నాకులాగా అది యాక్టింగ్ చేస్తుంది, కానీ అది నిజమైంది కాదు. అంటే పరిశుద్ధాత్మను పొందనప్పుడు తేడా ఏంటంటే, పరిశుద్ధాత్మను కానీ పొందితే దేవుని ఆధీనములో ఉంటాం, దేవుని ద్వారా నడిపించబడతాం, దేవుని రూపంలోకి వెళుతాం, దేవునితో మాట్లాడతాం, దేవుణ్ణి చూస్తాం, దేవుని జ్ఞానమును కలిగి ఉంటాం.
అందుకని ప్రభు ఏమంటున్నాడంటే, నా తల మంచుతో తడిసున్నది, నేను ఆత్మపూర్ణున్నై ఉన్నాను అని అర్థం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా తల మంచుతో తడిసి ఉన్నది, నేను ఆత్మపూర్ణున్నై ఉన్నాను. నా పావురమా నిష్కలంకురాలా, నేను ఆత్మపూర్ణున్నై ఉన్నాను. ఇప్పుడు నువ్వు నిష్కలంకురాలివే, కానీ నువ్వు ఆత్మ చేత నింపబడాలి. నువ్వు నిజాయితీగా ఉన్నావు, మౌనంగా ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నువ్వు ఆత్మ చేత నింపబడాలి అని దాని యొక్క అర్థం. ఆ విధముగానే మనం ఇప్పుడు మళ్ళీ ద్వితీయోపదేశ కాండములోనికి వెళ్దాం. చూడండి దయచేసి ఒకసారి, ద్వితీయోపదేశ కాండములో 33వ అధ్యాయంలోనికి వద్దాం. పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క వాక్యము, ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 28వ వచనం. 33:28 వచనం చదువుకుందాం. ఇశ్రాయేలు నిర్భయముగా నివసించుము. యాకోబు ఊట ప్రత్యేకించబడును. అతడు ధాన్య ద్రాక్షరసము గల దేశములో ఉండును. అతనిపై ఆకాశపు మంచును కురిపించును. ఇది ఇజ్రాయేలులకు ఇచ్చినటువంటి వాగ్దానం. అంటే యాకోబుకు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, ఈ యాకోబుకు తన తండ్రి అయిన ఇస్సాకు ఇచ్చినటువంటి వాగ్దానం. అది నేను మీకు చూపిస్తాను. నువ్వెప్పుడు కూడా మంచుతో తడిసి ఉంటావు. ధాన్యము ద్రాక్షరసము నీ దేశములో ఉండును, అతనిపై ఆకాశపు మంచు కురియును అనేటువంటి మాట ఇస్సాకు వాగ్దానం, ఇస్సాకు యాకోబుకి ఇచ్చినటువంటి వాగ్దానం అన్నమాట. ఇస్సాకు మరణపు ఛాయలో ఉన్నప్పుడు, ఇస్సాకు చివరి క్షణములో ఉన్నప్పుడు యాకోబుకు ఈ వాగ్దానమే ఇస్సాకు ఇస్తాడు. నీ పరిస్థితి ఈ విధముగా మంచు కురుస్తుంది నీ మీద, ఇశ్రాయేలు మీద మంచు కురుస్తుంది, ఇశ్రాయేలు మీద మంచు కురుస్తుంది అని చెప్తాడు. దీన్ని మనం ఇంకొంచెం డీప్గా ఆలోచన చేద్దాం. అతనిపై ఆకాశపు మంచు కురియును అంటే ఏంటిది? అతనిపై ఆకాశపు మంచు కురుచును అంటే ఇశ్రాయేలుపై ఆకాశపు మంచు కురుచును. మొట్టమొదట ఇజ్రాయెల్ దేశంలోనే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 120 మంది కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మేడగదిలో ఒకవేళ మనం ఇజ్రాయెల్ దేశానికి వెళితే ఆ మేడగదికి తీసుకెళ్తారు. ఇంకా మేడగది ఉంది. ఆ మేడగదిలోనే వాళ్ళంతా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది. ఓరు నాయన, మొట్టమొదట పరిశుద్ధాత్మ దేవుడు ఈడికైనా దిగొచ్చింది. ఆ అపోస్తులు ఇక్కడైనా కూర్చొని ప్రార్థన చేసింది, ఆ యేసయ్య శిష్యులు కూర్చొని ప్రార్థన చేసింది ఇక్కడైనా. అది చూస్తున్నప్పుడు అసలు అన్నం కూడా తినబుద్ధి కాదు, అంత ఆనందం వేస్తుంది. అంటే ఇజ్రాయెల్ ప్రజలు ముందు పొందుకున్నటువంటి కృప ఏంటంటే, ఫస్ట్ అన్ని వాళ్ళు అనుభవించిన తర్వాతనే లోకంలో ఉన్న వాళ్ళన్నీ కూడా అనుభవిస్తారు. శ్రమ అయినా ముందు వాళ్ళు అనుభవించాల్సిందే, ఆశీర్వాదం అయినా వాళ్ళే అనుభవించాల్సిందే. దేవుని అద్భుతాలైనా ఆశ్చర్యాలైనా ఫస్ట్ వాళ్ళ కళ్ళతో చూసిన తర్వాతనే ఆ తర్వాత గాలి ఇటిసురుతుంది. అందుకని ఇప్పుడు ఇస్సాకు యాకోబుకు ఆశీర్వదించాడు. ఏంటిది అని అంటే, అతనిపై ఆకాశపు మంచు కురియును, ధాన్యము ద్రాక్షరసం అతని దేశములో ఉండును అనే మాట నేను మీకు ఆది కాండంలో చూపిస్తాను. ఇస్సాకు యాకోబుకు ఆ మాట ఇచ్చాడు. అంటే ఇప్పుడు దీన్ని ఈ యొక్క మీనింగ్ ఏంటిది అని అంటే, ఇజ్రాయేల్ ప్రజలారా మీరు మంచుతో మీ మీద మంచు కురుస్తుంది అని అంటే, తొలకరి వర్షం మీ మీద కురుస్తుంది అంటే పరిశుద్ధాత్మ మీ మీద కురుస్తుంది అని అర్థము. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అదే అబ్రహాం కథ, ఇస్సాకు కథ, లోతు కథ, మరి లాజర్ కథ, జక్కే కథ అంటే చాలా ఈజీగా అన్నీ ఈజీగా అర్థమవుతాయి. ఇప్పుడు ఇట్లాంటి కొన్ని అర్థం చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. రైట్. ఇప్పుడు ఇజ్రాయెల్ మీద మొట్టమొదట ఇజ్రాయెల్ ప్రజల మీద పరిశుద్ధాత్మ దేవుడు కురిశాడు. నీ దగ్గర ధాన్యం ఉండును, ద్రాక్షరసం ఉండును, మంచు నీ మీద కురుస్తుంది, ధాన్యము ద్రాక్షరసము నీ దగ్గర ఉండును అనే మాటను మనం ఇప్పుడు వీటిని విడదీయాలి. నీ మీద మంచు కురుస్తుంది,
ఇస్సాకు, సరే ఆ మాట మనం చూద్దాం. చూడండి, ఇస్సాకు యాకోబుకు ఏ విధమైన ఆశీర్వాదం ఇస్తున్నాడు అనేటువంటి మాటను మనం పరిశుద్ధ గ్రంథములో నుంచి కానీ చూసినట్లయితే ఆది కాండం 28వ అధ్యాయం, ఆది కాండం 28వ అధ్యాయం ఎంత చెప్పమ్మా? 27, 28. ఆది కాండం 27, 28 వచనం చూడండి దయచేసి ఒకసారి. లేదు, అది కాదు, అది రైట్. ఆకాశపు మంచును భూసారమును, ఎన్నో వచనం అది? ఆది కాండం 27, 28. ఆది కాండం 27, 28లో ఏం చెప్తున్నాడు చూడండి దయచేసి ఒకసారి. ఆకాశపు మంచును భూసారమును విస్తారమైన ధాన్యమును ద్రాక్ష రసమును దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇది ఎవరు చెప్పారు అని అంటే ఇస్సాకు యాకోబుకి ఇస్తున్నటువంటి ఆశీర్వాదం. నాకు ఏదైనా మంచి భోజనం తీసుకురాయా అంటే ఏసావుకు చెప్పినప్పుడు ఏసావు అక్కడ ఉన్నది ఏదో అరేంజ్మెంట్ చేయక పాపం ఆయన అడవికి వెళ్ళి వేటాడి మంచిదేదో పెడదాం మా తండ్రి కానీ ఆయన వచ్చేలోపు యాకోబు వాళ్ళ తండ్రి దగ్గరికి ఉన్న దగ్గర ఏదో ఆహారాన్ని పెట్టి ఆశీర్వాదం తీసుకుంటున్నప్పుడు యాకోబుకు మరి ఇస్సాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏ ఆశీర్వాదం అని అంటే విస్తారమైన ధాన్యము ద్రాక్ష రసము నీకు అనుగ్రహించునుగాక. యెహోవా అది ఆకాశపు మంచు నీ మీద, ఆకాశపు మంచు భూసారం 28వ వచనములో ఉంటుంది. ఆకాశపు మంచును భూసారము. ఈ మాటలన్నీ కూడా ఇండైరెక్ట్ మాటలు. ఈ మాటలన్నీ కూడా ఇండైరెక్ట్ మాటలు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇది కొంచెం మనం విడదీసుకుంటే బాగా అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి అందరూ కూడా. మళ్ళోసారి స్తోత్రం చెప్పండి, మళ్ళోసారి స్తోత్రం చెప్పండి. రైట్, ఇప్పుడు నన్నే చూడండి, ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం ఉన్నది, దీన్ని మనం బాగా నేర్చుకోవాలి. ఇస్సాకు యాకోబుకి ఇచ్చిన ఆశీర్వాదం. ఇప్పుడు యాకోబుకి ఏమన్నా ఆశీర్వాదం ఇచ్చాడంటే నీ దగ్గర ధాన్యము ద్రాక్షరసం ఉంటుంది, మీ మీద మంచు కురుస్తుంది అన్నాడు. రైట్, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ముందు మొట్టమొదట అక్కడే పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద దిగి వచ్చినట్లుగా, పరిశుద్ధాత్మను వాళ్ళు పొందినట్లుగా జరిగింది. అందుకే దేవుని మీరు ముందు యూదయ సమరయలో మీరు శక్తివంతులై ఉండండి అనే మాటను మనం చూస్తాం. ఇప్పుడు వీరు పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డ తర్వాత వీరిలోనికి బహుశక్తి వచ్చింది, భయంకరమైనటువంటి శక్తి వచ్చింది, భూమిని తలక్రిందులు చేసేటువంటి శక్తి వచ్చింది. దానితో పాటు వారు అన్ని విధాలుగా ఆశీర్వదించబడ్డారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే మీరు చూడండి, ఎప్పుడు కూడా ముందు మొట్టమొదట వాళ్ళే పరిశుద్ధాత్మను పొందారు, అద్భుతాలు చూసింది వాళ్ళే, యేసయ్య వచ్చింది వాళ్ళ దగ్గరికే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది వాళ్ళ దగ్గరే, ఎర్ర సముద్రం పాలైంది వాళ్ళ కోసమే, మన్నా కురిసింది మన్నా తిన్నది వాళ్ళే, బండలోంచి నీళ్ళు వస్తే తాగింది వాళ్ళే, అద్భుతాలన్నీ చూసిందంతా వాళ్ళే. ఇజ్రాయేలీలే అద్భుతాలన్నీ కూడా చూశారు. దానికి కారణం ఏంటిది అని అంటే ముందే వాళ్ళు ఒక వాగ్దానం పొందారు, ఆశీర్వదించబడ్డట్టు. ప్రభు నందు ప్రేమైన దేవుని యొక్క బిడ్డలారా, మన మీద తల్లిదండ్రుల మీద ముందు దీవెన ఉండాలి. తల్లిదండ్రుల మీద దీవెన ఉంటే ఆ దీవెన ఆటోమేటిక్గా పిల్లలు అనుభవిస్తారు. తల్లిదండ్రులమైనటువంటి మనం పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడితే దాంతోపాటు ధాన్యము ద్రాక్షరసం కూడా ఇవ్వబడుతుంది. మనం బాప్తిస్మం తీసుకోవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపుతామో పరిశుద్ధాత్మను పొందడానికి ఇంట్రెస్ట్ చూపాం. వాక్యం చదవడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపుతామో పరిశుద్ధాత్మను పొందడానికి ఇంట్రెస్ట్ చూపాం. దేవుని మందిరములో మనం ఉండడానికి ఎంత ఇంట్రెస్ట్ చూపుతామో పరిశుద్ధాత్మను పొందడానికి మనం ఇంట్రెస్ట్ చూపాం. కొన్ని రోజుల తరబడి కూడా ప్రభు సన్నిధానములు మనం ప్రార్థన చేసుకొని ముందు పరిశుద్ధాత్మను పొందితే మనం ఫుల్ఫిల్ అయినట్లే మన లైఫ్. అది డిఫరెంట్గా ఉంటుంది. నేను సేవలో వాడబడడానికి ముందు, పరిశుద్ధాత్మను పొందకముందు నేను చేసిన పరిచర్య వేరే ఉంది. నేను పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నా సేవ విధానం మొత్తం పూర్తిగా మారిపోయింది. నేను సేవలో పరిశుద్ధాత్మను పొందకముందు కూడా వాడబడ్డాను, కానీ పొందిన తర్వాత నా పరిచర్య విధానం టోటల్గా మారిపోయింది.
పరిశుద్ధాత్మను పొందకుండా కూడా మనం దేవుని కార్యాలు చేయొచ్చు. కానీ పొందిన తర్వాత చేసే కార్యాల ముందు అవి చాలా తక్కువ. అందుకని నేను చాలా రేయింబగలు ఉపవాస ప్రార్థనలు చేసి పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడడానికి చాలా రోజులు సాధన చేశాను. కొన్ని రోజుల దాకా ఇంచుమించు 2-3 సంవత్సరాల వరకు నేను ప్రార్థన చేసిన పొందకపోతే ఆఖరికి నాకేమనుమానం వచ్చిందంటే పరిశుద్ధాత్ముడు ఉండడు, వాక్యమే మనలోనికి వస్తుంది, వాక్యమే పరిశుద్ధాత్ముడు, పరిశుద్ధాత్మ వేరు వాక్యం వేరు కాదు అని ఇట్లా నేను సమర్థించుకునేవాడిని. సమర్థించుకున్నప్పుడు నాకు తోటోడు నాకులాగా ఇంకోడు ఉన్నాడు, వాడు కూడా నాటైపోయి. కానీ అతను పరిశుద్ధాత్మ శక్తి నింపబడి భాషలతో మాట్లాడటం మొదలుపెట్టిన తర్వాత ఆయన మాట అన్నాడు, అన్నా రియల్ అన్నా, పరిశుద్ధాత్మను పొందితే ఉంటుందన్న స్టోరీ మామూలుగా ఉండదన్నా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు విన్నాక నాకు వచ్చింది, అమ్మ కుదరదిక, పరిశుద్ధాత్మను పొందాల్సింది, పరిశుద్ధాత్మను పొందాల్సింది, పరిశుద్ధాత్మను పొందాల్సిందే, పరిశుద్ధాత్మను పొందాల్సిందే, పరిశుద్ధాత్మను పొందాల్సిందే అని కడుపును కాల్చుకొని ఉపవాసాలుండి ఉపవాసాలుండి ప్రార్థన చేయగా దేవుని ఆత్మచేత నింపబడ్డ తర్వాత అబ్బా సేవ విధానములో చాలా మార్పులు వచ్చాయి. హల్లెలూయా. గట్టిగా మళ్ళోసారి దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇది 100% అవసరం, ఇది ఖచ్చితంగా అవసరం. మీ లైఫ్లో మార్పు జరగాలి, మీ లైఫ్లలో చేంజెస్ జరగాలి, మీ కుటుంబాలలో చేంజెస్ రావాలి అని అంటే పరిశుద్ధాత్మను పొందిన కుటుంబాలకును పరిశుద్ధాత్మను పొందని కుటుంబాలకు చాలా తేడా ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందిన వ్యక్తికును పరిశుద్ధాత్మను పొందని వ్యక్తికి చాలా తేడా ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు ముందు పొందినటువంటి వారు ముందు 10 అడుగులు నడిచిన తర్వాతనే పరిశుద్ధాత్మను పొందని వారు వస్తారు. పరిశుద్ధాత్మను పొందిన వారు ఎప్పుడు అడ్వాన్స్డ్గా ఉంటారు, పరిశుద్ధాత్మను పొందని వారు ఎప్పుడు కూడా చాలా స్లోగా ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుని పొందిన తర్వాత వాళ్ళ లైఫ్లో జరిగినే తర్వాతనే ఇంకా ఏమైనా మిగిలితే ఎన్నుకున్నకు వస్తుంది. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. కనుక ఈ సంఘం ఆ సంఘం అనేది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి ఈ యొక్క ద్వితీయోపదేశ కాండం మరి 33వ అధ్యాయం 28వ వచనములో ఏముందంటే, ఇజ్రాయేలు నిర్భయముగా నివసించుము, యాకోబు ఊట ప్రత్యేకించబడును, అతడు ధాన్యమును ద్రాక్షరసము గల దేశములో ఉండును. అతడు ఏ దేశములో ఉండును? ధాన్యము ద్రాక్షరసము గల దేశములో ఉండును. అతనిపై ఆకాశపు మంచు కురియును. అంటే ఇజ్రాయెల్ దేశములో ఉండును, ఫలభరితమైనటువంటి దేశంలో వారు ఉంటారు, వాళ్ళు ధాన్యము ద్రాక్షరసం కలిగిన దేశంలో ఉంటారు, వాళ్ళ మీద మంచు కురుస్తుంది, అంటే తొలకరి వర్షం కురుస్తుంది, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడతారు, వాళ్ళందరూ ఆశీర్వాదకరంగా ఉంటారు అని దాని మీనింగ్. అంటే చాలా చిన్న విషయం కాదు. బాప్తీసం తీసుకోండి అని సామాన్యమైన భాషలో నేను చెప్తే మీకు ఎట్లాగైతే ఉంటుందో, బాప్తీసం తీసుకోవడానికి గురించి మనం ఈ మాటలు మనకు ఎంత ఈజీగా ఉంటాయో, నెక్స్ట్ స్టెప్ ఏంటిది అని అంటే హోలీ స్పిరిట్ పొందుకోవటమే. ఫాదర్ బర్క్మన్స్ గారు ఉన్నారు కదా, మంచి సింగర్ ఆయన, కానీ ఆర్సీఎం రోమన్ క్యాథలిక్ ఆయన ఆ ఫాదర్, అందుకని ఆయన పేరు ఇప్పటికీ ఇంకా ఫాదర్ బర్క్మన్స్ అని అంటారు. ఫాదర్ అంటే ఏంటంటే ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, ఆర్సీఎంలో ఉండేటువంటి వాడు. కానీ ఆయన ఇట్లా మనలాంటి తిరుగుతూ ప్రొటెస్టెంట్స్తో తిరుగుతూ పెంతెకోస్తు సంఘాలను అక్కడక్కడ పాటలు పాడుతున్నప్పుడు ఆయనకు సంపూర్ణమైన సత్యం అందించిన తర్వాత ఫాదర్ బర్క్మన్స్ గారు పరిశుద్ధాత్మను పొందిన తర్వాత అంతకుముందు కూడా ఆయన పాటలు పాడేవాడు, అంతకుముందు కూడా ఆయన కొంచెం సంగీత శాస్త్రం వచ్చు. కానీ ఆయన పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఆయన పాటలు ఎట్లా ఉంటాయండి. పోయిన మీటింగ్స్ అన్నీ కూడా ఆ పాటలే పాడాలని నేను రికమెండ్ చేశాను. శృతికి వేరే పాటలు ఏం పాడద్దు, ఫాదర్ బర్క్మన్స్ గారి పాటలే పాడండి అని ఆ పాటలన్నీ వెతికి తీపించి ఆ పాటలే మనం పోయినసారి పాడాం. ఆ పాటలు వింటూ ఉంటే మై మరిచిపోతాం, హృదయాలు కదిలించబడతాయి, హృదయాలు తరబడతాయి, గుండెలు కరిగిపోతాయి. అందులో మీనింగ్ వేరే ఉంటుంది, అందులో శక్తి వేరే ఉంటుంది, అందులో వేరే ఉంటుంది. ఆయన ఏ రోజైతే
పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడో ప్రపంచమంతా వాడబట్ట మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ తర్వాత ఆర్సీ వాళ్ళు ఇట్లా కుదరది, మన దగ్గర సిద్ధాంతం ఇది లేదని చెప్పేస్తే ఆయన బయటకు వచ్చిపోయి, ఆ బయటకు వచ్చిన తర్వాత ఇక మంచి బ్రహ్మాండమైనటువంటి పరిచర్య ఆయన చేయటం మొదలుపెట్టాడు. కనుక నీ కుటుంబంలో నువ్వు ధాన్యము ద్రాక్షరసము నువ్వు కలిగి ఉండాలి అంటే నీ మీద మంచు కురవాలి. నువ్వు సర్వసమృద్ధిలోకి వెళ్ళాలి అంటే నీ మీద మంచు కురవాలి. సంపూర్ణతలోకి రావాలి, పరిపూర్ణతలోకి రావాలి. సంపూర్ణతలోకి పరిపూర్ణతలోకి నడిపించేదే పరిశుద్ధాత్మ యొక్క దేవుని నడిపింపు. నేను బట్టి ఏ మారు మనసు పొందుతా, బాప్తిసం పొందుతా అంటే మంచిదే, అవి మొదటి స్టెప్స్. నేను ఎల్కేజీకి వెళ్తా, యూకేజీకి వెళ్తా, లేకపోతే నేను 10th చదువుతా, నేను 7th చదివినా 10th చదివినా అంటే అవి చదవాల్సిందే. మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇంటర్కి వెళ్ళాలి. 7th అయిపోయింది, 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ కూడా వెళ్ళాలి నువ్వు అంటే ఈ ఆత్మీయతలో స్టెప్ బై స్టెప్ మారు మనసు పొందావు, బాప్తిసం పొందావు, ఇప్పుడు నెక్స్ట్ పరిశుద్ధాత్మను పొందు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో చూడు.